తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు 121 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 10 ప్రధాన కార్పొరేషన్లు అంటే గ్రేటర్ హైదరాబాద్ సహా రిజర్వేషన్లు చూస్తే ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. బీసీ వర్గాలకు మొత్తం 3 కార్పొరేషన్లు కేటాయించగా అందులో 2 జనరల్, 1 మహిళలకు కేటాయించారు. ఇక అన్రిజర్వ్డ్ విభాగంలో 5 నగరాలను కేటాయించగా అందులో 4 నగరాలకు మహిళలకే కేటాయించడం విశేషం. 121 మున్సిపాలిటీల విషయానికి వస్తే ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 స్థానాలు కేటాయించారు. మిగిలిన 61 స్థానాల్లో 31 మహిళలకు, 30 జనరల్ విభాగాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50% మించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మహిళా రిజర్వేషన్ల ఖరారు కోసం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ డ్రా తీయనున్నారు. ఈ పారదర్శక విధానం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో అయితే మున్సిపల్ ఎలక్షన్స్ కి అయితే నగారా మోగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధురా, ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ మధ్యాహ్నం ఏదైతే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకే శ్రీదేవి రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో ప్రకటించారు. ప్రధానంగా మొదటి ప్రాధాన్యతను ఎస్టీగా తీసుకున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను ఖరారు చేశారు. డీలిమిటేషన్ అయిన చోట మొదటిసారిగా లెక్క పరిగణలోకి తీసుకున్నారు. అయితే మహిళలకు ఇందులో 50% రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా 10 కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో ఎస్సీ, ఎస్టీ, 1 బీసీకి 3 స్థానాలుగా ప్రకటించారు. కొత్తగూడెంకు సంబంధించినటువంటి అంశాల్లో ఎస్టీ జనరల్ వస్తుంది, ఇక్కడ మహిళ అనేది ఉండదంటూ కూడా చెప్పారు. అయితే రామగుండం ఎస్సీతో పాటు గత ఎన్నికల్లో కూడా ఎస్సీ వచ్చింది. డీలిమిటేషన్ కారణంగా మహబూబ్ నగర్, మంచిర్యాలలో, కరీంనగర్ లో బీసీలు, ఖమ్మం, నిజామాబాద్, జిహెచ్ఎంసీ, నల్గొండలో అన్రిజర్వ్డ్ మహిళ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉమెన్ కార్పొరేషన్ జనరల్ గా ప్రకటించారు. 5 ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి కేసముద్రం, ఎల్లంపేట మహిళ వచ్చారు. కల్లూరు, బొడ్డూరు, తర్వాత ఎల్లంపల్లి ఎస్టీ మహిళా జనరల్ కోరింది. అయితే పూర్తిగా ఇలా ఎన్నికల సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సినటువంటి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ కూడా మరికొద్ది రోజుల్లోనే వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రిపోర్ట్ అంతటిని కూడా ఇవాళ సాయంత్రం కల్లా రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించిన తర్వాత రిజర్వేషన్లు పూర్తవుతాయి. ఆ తర్వాత వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా ఈ రోజు సాయంత్రం నైట్ కల్లా కూడా ఖరారయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరొక 4-5 రోజుల్లోనే ఈ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్లు అయితే ఖరారు చేశారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మొత్తానికి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా అయితే మోగింది. రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు 121 మున్సిపాలిటీలకైతే రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పురపాలక శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది.